హాయ్ ఎవ్రీవన్. ఈరోజు టాపిక్ వచ్చేసి యథాపూర్వ స్థితి ఒడంబడిక ఉల్లంఘనలు. భారత ప్రభుత్వం నిజాం రాజుకు మధ్య జరిగినటువంటి ఈ ఒప్పందంలో కుదుర్చుకున్నటువంటి అంశాలను నిజాం రాజు ఉల్లంఘించడం జరిగింది. దాంట్లో ప్రధానంగా విదేశీ వ్యవహారాల్లోని అంశం భారత ప్రభుత్వ పరిధిలోకి వస్తుంది ఒప్పందం ప్రకారం. కానీ భారత ప్రభుత్వానికి పాకిస్తాన్కి మధ్య యుద్ధం జరుగుతున్నటువంటి సందర్భం లోపల నిజాం రాజు 20 కోట్ల రుణాన్ని పాకిస్తాన్కి అప్పుగా ఇవ్వడం జరిగింది. దాంతోపాటు విదేశాలలో నిజాం రాజ్య ప్రతినిధులుగా వివిధ వ్యక్తులని నియమించడం జరిగింది. సో ఇది విదేశీ వ్యవహారాల ఉల్లంఘన కిందికి రావడం జరుగుతుంది. అదేవిధంగా ఒప్పందం ప్రకారం భారత ప్రభుత్వ పరిధిలోకి వచ్చేటువంటి అంశాలను చూసుకోవడానికి ఏజెంట్ జనరల్ భారత ప్రభుత్వ తరపున నిజాం రాజ్యంలో ఉండడం జరుగుతుంది. ఆ ఏజెంట్ జనరల్కి నిజాం రాజ్యము సరైనటువంటి సదుపాయాలు కల్పించకుండా అవమానపరిచేటువంటి ప్రయత్నం చేసింది. తర్వాత రక్షణ వ్యవహారంలో భాగంగా భారత ప్రభుత్వంపై రక్షణపరమైనటువంటి చర్యలో భాగంగా యుద్ధం చేయడానికి అని చెప్పి ఐరోపాకి వెళ్ళి, ఆ రోజు నిజాం సేనాపతిగా ఉన్నటువంటి ఇద్రోస్ ఐరోపాకి వెళ్ళి 5 కోట్లతో ఆయుధాలను కొనుగోలు చేసేటువంటి ప్రయత్నం చేసిండు. కానీ భారత ప్రభుత్వం యొక్క దౌత్య నీతి వలన ఆ చర్య అనేటువంటిది విఫలం కావడం జరిగింది. అదేవిధంగా ఆస్ట్రేలియాకి సంబంధించినటువంటి సిడ్నీ కాటన్ అనేటువంటి ఆయుధాల వ్యాపారి నిజాం రాజ్యానికి ఆయుధాలను చేరువేయడం జరిగింది. ఈ అంశాన్ని వందే మాతరం రామచంద్రరావు భారత ప్రభుత్వానికి తెలియచేయడం జరిగింది. తర్వాత మరికొన్ని అంశాలు నిజాం లోపల ఉన్నటువంటి నిజాం రాజ్యంలో ఉన్నటువంటి పరిపాలనకు సంబంధించినటువంటి అరాచకాలలో చూసినట్లయితే, ఒకటి షోయబుల్లా ఖాన్ హత్య 21 ఆగస్టు 1948 కాచిగూడ రైల్వే స్టేషన్ సమీపం లోపల ఇమ్రోజ్ పత్రికకి సంపాదకుడిగా పనిచేస్తున్నటువంటి షోయబుల్లా ఖాన్ని అతి కిరాతకంగా హత్య చేయడం జరిగింది. దాంతోపాటు మరుసటి రోజే 22 ఆగస్టు 1948 బైరాన్పల్లి సంఘటన. సో బైరాన్పల్లి లోపల 118 మందిని అతి దారుణంగా అక్కడ డిప్యూటీ కలెక్టర్గా ఉన్నటువంటి ఇక్బాల్ హుస్సేన్ ఆధ్వర్యం లోపల కాల్పుల ప్రక్రియ అనేటువంటిది ప్రారంభం కావడం జరిగింది. ఇవన్నీ చర్యల వల్ల, అంటే యథాపూర్వ స్థితి ఒడంబడికల ఉల్లంఘనలు, ఈ బైరాన్పల్లి సంఘటన, షోయబుల్లా ఖాన్ హత్య, ఇవన్నీ తదనంతరం భారత ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చి నిజాం రాజ్యాన్ని భారతదేశంలో విలీనం చేయడానికి ఆపరేషన్ పోలో చర్యని చేపట్టింది. థ్యాంక్ యూ.